అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఒకవైపు అరెస్టులు, మరొక వైపు కేసులు జరుగుతున్నాయి. రాజకీయం పూర్తిగా రసవత్తరంగా సాగుతుంది. దీనిపైన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎంపీ డీకే అరుణ గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తున్నారు ఒకవైపు అల్లర్జున్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఈ సంఘటన మొత్తాన్ని మీరు? ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా దీన్ని ఏదో చెయ్యాలని ఇన్సిడెంట్, సినిమా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ విషయంలో అదేదో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టుగా అందరికీ కూడా కనిపిస్తుంది. సరే, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంటు జరగకూడదు. సినిమా థియేటర్లో రిలీజ్ అప్పుడు సరే పెద్ద ఎత్తున స్టాంపేడ్లో ఒక మహిళ చనిపోవడం నిజంగా బాధాకరమే. ఎవరికైనా ఆమె కొడుకు కూడా ఇప్పటికి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. సరే, అభిమానులు ఫస్ట్ డే సినిమా చూడడానికి పోయిండొచ్చు కాక, బట్ స్టాంపేడ్లో ఆ విధంగా జరగడం అనేది ఎవరికైనా బాధాకరమే. కానీ దానికి సంబంధించి అంటే ఒక రాజకీయపరమైనటువంటి టర్న్ తీసుకోవడం అనేది ఇక్కడ విచారకరం. దీన్ని రాజకీయం వైపు ఆ మధ్యలో సినిమా యాక్టర్ని వాడుకుంటుందో అర్థం కాని విషయం. ఇప్పుడు వాళ్ళ సినిమాలో దానికి సంబంధించినటువంటి సరే ఇప్పుడు ఎన్నో మనం జనరల్గా కొన్ని ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి వాళ్ళని ఆదుకోవడం, ఫ్యామిలీస్ని ఆదుకోవడం అనేది ఎప్పటికి వస్తున్నటువంటి మామూలుగా జరుగుతున్నటువంటి విషయం. ఆ సినిమా వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకుంటామని చెప్పిండ్రు. ఆదుకోకుంటే ఇంకా మనం సహాయం చేయమని ప్రభుత్వం వైపు నుంచి అడగవచ్చు, వాళ్ళని సహాయం చేయమని చెప్పొచ్చు. అదంతా ఒక ఇష్యూ. బట్ దీన్ని రాజకీయ పరంగా ఎందుకు టర్న్ చేసిండో అర్థం కానటువంటి విషయం. దీన్ని అదేమో సామెత చెప్తారు చూడండి, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకని. ఇదేదో ఎక్కడంటే మేము మీడియాలో చూస్తున్నటువంటి ప్రకారం ఏంటంటే ఎక్కడో ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోలేదని, దాని గురించి కేటీఆర్ మాట్లాడినందుకే ఇదంతా జరిగిందనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఏదైనా కూడా ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద రచ జరగడం అనేది సరైనది కాదు, సమంజసం కూడా కాదు. ఇది ఒక కుట్ర కోణంలోనే జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళ ఇంటిపైన పోయి దాడి చేయడం చూస్తుంటే కూడా అంటే కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే, ఏదో ఓయూ చేసి అది ఇదని చెప్తున్నారు. కానీ ఆ ఫొటోస్ పేపర్లో చూసే కానీ మాకు కూడా కొంతమంది తెలుసు దాంట్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. బట్ వెనక ఎవరిదో సపోర్ట్ లేకుండా వాళ్ళు అక్కడ పోయి దాడి చేయడం అనేది ఉండదు. అంటే కాంగ్రెస్ నేతల సపోర్టే ఉందంట. ఖచ్చితంగా ఉంటుంది. సపోర్ట్ లేకుండా వాళ్ళు అంత ధైర్యంగా పోయి వాళ్ళ మీద దాడి చేయడం అనేది సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతుండ్రు, నీతి గురించి మాట్లాడుతుండ్రు, హ్యుమానిటీ గురించి మాట్లాడుతుండ్రు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క హరాస్మెంట్ చేయడం వల్లనే సాయిరెడ్డి అని వాళ్ళ సొంత కొండారెడ్డిపల్లెలో సాయిరెడ్డి అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసున్నది. దాని మీద ఒక కేసు లేదు, ఒక కథ లేదు, ఒక రిప్లై లేదు, ఒక మాట లేదు, ఏమీ లేదు ఇప్పటిదాకా. ఎవరి నోట్లోంచి ఒక మాట రాలే. పోలీసుల నోట్లోకి వెళ్ళి ఒక మాట రాలే, నాయకుల నోట్లోకి వెళ్ళి ఒక మాట రాలే. దానికి మానవత్వం అవసరం లేదా? బాటా ఇవ్వకుండా వేధించిందని దాదాపు 70 ఏళ్ల పైన ఉన్నటువంటి వృద్ధుడు ఆ గ్రామానికి సర్పంచ్గా చేసి అనేక సార్లు ఆయన మనోవేదనతోన సూసైడ్ చేసుకుంటున్నా అని సూసైడ్ నోట్ రాసి చనిపోయినప్పుడు మరి ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ? ఎక్కడ పోయింది? అంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదా. అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వేధిస్తాయని చనిపోతేనేమో ప్రాబ్లం లేదు, అది కేసులు కావు, కంప్లైంట్లు కావు, కంప్లైంట్ తీసుకోరు, దాని మీద కేసు పెట్టరు. కానీ ఇక్కడ మటుకు దీన్ని రాజకీయం చేస్తారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక రాజకీయంగా రంగు పులిమి సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇది సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఇది మంచి తీరు అంటే ఒక మంచి వాతావరణము లేకుండా ఈరోజు ఒక భయానక వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఒక పక్కనే రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, హైడ్రాని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఒక పక్క. మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద ఈ రకమైనటువంటి వేధింపులు అయితే అసలు తెలంగాణ పరిస్థితి ఏంది? అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు ప్రశ్న అడుగుతారు, అంటే అడిగిపించుకుంటారు.
అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉందా ఇష్యూని? పబ్లిక్ ఏం సంబంధం దీంతోని? కానీ కొంతమంది రాజకీయం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది, అది కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్కు రిప్లై ఇస్తున్నామని చెప్తున్నారు. బీజేపీ మీద కూడా అదే చెప్తున్నారు. బీజేపీ ఎందుకు రాజకీయం చేస్తుంది, ఆ పాపను ఆ బాబుని ఇప్పటివరకు పరామర్శించలేదు, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించక రాజకీయం చేస్తుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మన దగ్గర హాస్టళ్ళల్లో సరైనటువంటి భోజనం పెట్టక హాస్టళ్ళల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినటువంటి సంఘటనలో కనీసం ముఖ్యమంత్రి గారు పరామర్శించిండ్రా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వందల మంది పిల్లల ఆసుపత్రిలో జాయిన్ అయిన ఒక చోట ఒక్కొక్క హాస్టల్లో లెక్కలేని హాస్టల్లో లెక్కలేనంత సంఘటనలు జరిగినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పరామర్శించండి ఎవరినైనా? ఇక్కడ పరామర్శించలేదనేటటువంటిది కాదు. ఇక్కడ ఆ ఇన్సిడెంటు, ఆ వాతావరణం అదంతా కూడా ఒకలాంటి అంటే ఒక డిఫరెంట్ వాతావరణంలో ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. వాళ్ళు ఇచ్చేది ఏ రకంగా ఆదుకుంటారో మీరు అడగండి. కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి. వాళ్ళు ఇచ్చేది సరిపోదంటే ఇంకా ఎక్కువ ఇవ్వమని అడగండి. అది వేరే విషయం. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన నేను రాజకీయ పరంగా దాన్ని చేసి ఏదో రాజకీయంగా రంగు పులిమి అరెస్టు విషయంలో తనకేదో కొంచెం ప్రజల లోపల వ్యతిరేకత వచ్చిందని దానికి అసెంబ్లీ వేదికగా ఎంచుకొని ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, అంతసేపు మాట్లాడటము, వాళ్ళతో క్వశ్చన్ వేయించుకొని, ఇది మంచి పద్ధతి. అదే అంత అమాయకులు ఉన్నారా ఇక్కడ? అంత అమాయకులు ఉన్నారా? పోలీసులు కూడా ఒకవైపు అల్లర్జున్ మీద కూడా కేసు ఇంకోవైపు కోర్టులో జరుగుతుంటే దానికి సంబంధించి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం డైరెక్ట్ సిపి లెవెల్లో కూడా అక్కడ జరిగినటువంటి ఇష్యూను మినిట్ టు మినిట్ ఇస్తారు. పోలీసుల తీరుని ఎట్లా చూస్తారు? ఇది ఆ రోజు సంఘటన జరిగిన వెంబడే పెట్టుంటే బాగుండేది. మనకు ఇవన్నీ ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వం చేతుల్లో ఏముంటుంది, ఎంత పవర్ ఉంటుంది తెలియని వాళ్ళు ఊహలేరు ఇక్కడ. ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మరొక పార్టీకి సంబంధించిన నేత కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మీద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ కలిసి మమ్మల్ని నిరకాటం పెట్టాలని చెప్పి చూసి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి కేసు నమోదు చేశారంటున్నారు. ఎట్లా చూస్తారు అసలు? కాంగ్రెస్ దాంట్లో కూడా ఏదైనా కుట్రకోణం ఉందంటారా, లేకపోతే బీఆర్ఎస్ వాదనను మీరు ఏమన్నా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఆ ఈకార్ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి అంశం, ఎక్కడైనా వారు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా దానిపైన విచారణ జరగాల్సిందే. ఆ తప్పు కనుక ప్రూవ్ అయితే దానికి బాధ్యత కేటీఆర్ గారు వహించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందో, ఆ విచారణలో ఏదైనటువంటి దాంట్లో నుంచి సమాధానాలు వస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటుందేమో. దానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి ఒక విషయం వచ్చినప్పుడు దాంట్లో అవినీతి జరిగింది, దాంట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు ఇచ్చినారు అంటే అటువంటి విషయం ప్రూవ్ అయితే వారు కూడా తప్పకుండా దానికి బాధ్యత వహించాల్సిందే కేటీఆర్ గారు. కానీ కేటీఆర్ కేసు అయినటువంటి కొన్ని గంటల్లోనే ఈడీ ఎంటర్ కావడం పైన కూడా తమకు బీజేపీ మీద అనుమానాలు పెరిగాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది ఈడీ అంటేనే ఇక బీజేపీ చెప్తేనే ఈడీ వస్తారనేటటువంటి ఒక ఏమంటే భ్రమలో ఉన్నాను. ఇంకా ఈడీ అనేది ఎక్కడ ఎలాంటి విషయం తెర మీదకి వచ్చినా దాని విషయంలో ఈడీ ఎంటర్ అవుతుంది. దానికి పార్టీకి ఏం సంబంధం? పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈడీ ఆ శాఖ ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు అంతే తప్ప దీనికి పార్టీలు చెప్తాయి, పార్టీ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్ముక్కై అనేక రాజకీయాలు చేసిండ్రు. ఈరోజు మధ్యలో భారతీయ జనతా పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇంకోటి సినిమా ఇండస్ట్రీ మేడం ఇక్కడ నుంచి తరలిపోయే అవకాశం ఉందంటూ సినీకి ప్రముఖులకు ఏం చెప్తారు అసలు? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏమైందని అల్లార్జున్ని పరామర్శించారు అని చెప్పి బెనిఫిట్ షోలు కానివ్వండి, ఆ టికెట్ రేట్లు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నట్టు, దీంతో కాస్త ఇండస్ట్రీ ఏపీకి కూడా తరలిపోతుందని ఒక అనుమానంలో వాళ్ళకి ఏం చెప్తారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మీరు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకేదైనా ఇండస్ట్రీ కానీ సరే ఇటువంటి సంఘటనలు కొంచెం వాళ్ళకి అంటే ఒక స్ట్రెస్ కావడం, వాళ్ళకి ఒక భయాన్ని అంటే ఇట్లా ఉంటే ఎట్లా అనేటటువంటి భయము క్రియేట్ అయినప్పుడు వాళ్ళ లోపల ఆలోచనలు కలగొచ్చు. కానీ హైదరాబాద్ లాంటి
మంచి వాతావరణం వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పోతుందని నేనైతే అనుకోను. ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. రేవంత్ రెడ్డి పర్మనెంట్గా ఇక్కడ ఉండడు, కేసీఆర్ పర్మనెంట్గా ఇక్కడ ఉండలేదు, 10 ఏళ్ళ నుండి అయిపోయింది. రేపు రేవంత్ రెడ్డి గారు పర్మనెంట్గా ఇక్కడ ఏమి ఉండరు. సో రాజకీయాల్లో ఎవరు పర్మనెంట్ కాదు, మనుషులమే పర్మనెంట్ కాదు. అట్లాంటి రాజకీయాల్లో ఎవరు పర్మనెంట్ కాదు. సో ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటనకు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పోతుంది, వాళ్ళు అక్కడి నుంచి ఇన్వైట్ చేసిండ్రు, దీని మీద మనం చర్చ చేయడం కూడా అనవసరం. థ్యాంక్ యూ మేడం. ఇది ఒక పక్క కూడా దీనికి అల్లర్జున్ విషయాన్ని కూడా ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక రాజకీయ కుట్ర కూడా దీన్ని భావించవచ్చు అని చెప్తున్నా. కేటీఆర్ ఒకవేళ తప్పు చేస్తే అరెస్టు కాక తప్పదు, తమకేం సంబంధం, ఈడీ ఆటోమేటిక్గా ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి తమకు ఆ కేసుతో సంబంధం ఏం లేదు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఉంటారు ముఖ్యమంత్రులు, రేపు వెళ్తారు కాబట్టి ఈ విషయంలో అంత గగ్గోలు పెట్టి వాళ్ళు అంత ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.